పాప్‌కార్న్ గోలేంటి? నవదీప్ కావచ్చు, శివాజీ కావచ్చు చేసిన కామెంట్సు చాలా, 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 చాలా బాధ కలిగిస్తున్నాయి. అలా మాట్లాడి ఉండకూడదు. శివాజీ గారు మొన్న 'ఐబొమ్మ రవి' గురించి మాట్లాడుతూ అలాంటి మంచి హ్యాకర్స్‌ని ఎథికల్ హ్యాకర్స్‌గా మార్చుకుంటే బావుంటుంది. అలాంటి వ్యక్తుల్ని సో, తదితర విభాగాల్లో నియమించుకుంటే బావుంటుంది. ఏదో కొన్ని అవివేక పరిస్థితుల వల్ల అలా మారి ఉండొచ్చని చెప్పేసి 'ఐబొమ్మ రవి' గురించి చాలా చక్కగా మాట్లాడాడు. అలాంటి వ్యక్తేనా ఈ పాప్‌కార్న్ గురించి ఇలా మాట్లాడడం? నవదీప్ కంటే మాట్లాడడం రాదు. శివాజీ గారు మీకు ఎంతో కొంత మాట్లాడడం వచ్చు. అలాంటి వ్యక్తి ఏసిన జోకులకి మీరు కూడా వత్తాసు పలుకుతూ, ఆ రోజు 'దండోరా' సినిమా టైంలో అనుకుంటా. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరేం మాట్లాడారు? పాప్‌కార్న్ మధ్యలో ఎక్కడి నుంచి వచ్చిందా? నవదీప్ అంటారు అవును. అంటే బ్రేక్‌ఫాస్ట్ తర్వాత. అవును. మ్యాట్‌ని 2 అంటే లంచ్ తర్వాత. ఫస్ట్ షో 6 స్నాక్స్ తర్వాత. అంటే స్నాక్స్ తర్వాత. ఈ ఫస్ట్ షో ఉంటది కదా సో మార్నింగ్ షో 9 గంటలకు ఉంటుంది. సో దానికేమొచ్చేసి మనం ఉదయం టిఫిన్ చేసి వెళ్ళిపోతాం. బ్రేక్‌ఫాస్ట్. తర్వాత 2 గంటలకు ఉంటుంది. దానికేం చేస్తాం సినిమాకెళ్ళేవాళ్ళం. సో లంచ్ చేసి వెళ్తాం. తర్వాత 6 గంటలకు ఉంటుందన్నమాట షో. దానికంటే మనం స్నాక్స్ తిని వెళ్ళిపోతాం. సో మళ్ళీ 9 గంటలకు ఉంటుంది కదా షో. దానికి మనం డిన్నర్ చేసి వెళ్తాం. సో ఇవన్నీ మనం భుజించేసి వెళ్తాం కదా! అక్కడ ఎందుకు మీరు పాప్‌కార్న్‌లు, స్నాక్స్ సమోసాలు, డ్రింక్సు, కోక్సు ఇవన్నీ ఎందుకు తినాలి? అని చెప్పేసి ఈళ్ళ ప్రశ్న. సెకండ్ షో 9 డిన్నర్ తర్వాత. మళ్ళీ యాడ్ నుంచి వచ్చింది ఇది పాప్‌కార్న్. దేనికి కమ్ము? వీళ్ళ ప్రశ్నకి ఆన్సర్ నేను కాదు సార్. మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళే ఇచ్చారు. డైరెక్టర్ తేజ గారు తెలుసా మీకు? డైరెక్టర్ తేజ గారు ఏం చెప్పారు తెలుసా? గోపీచంద్, డైరెక్టర్ తేజ గారు ముఖాముఖి ఇంటర్వ్యూలో తేజ గారు మాట్లాడారు సార్. వెళ్తే అక్కడున్న పెద్ద కంప్లైంట్ నాకున్న ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకున్న కంప్లైంట్ పాప్కార్న్ రేటు భయంకరంగా ఉంది, కోక్ రేటు భయంకరంగా ఉంది. ఇది నా వల్ల కావట్లేదు, నా వల్ల కాదు. కామన్ మ్యాన్, ఒక ఆటో వాడు, స్కూటర్లు వెళ్ళే వాళ్ళు అసలు భరించలేదు ఇది. ఐనాక్స్ థియేటర్లో సినిమాని పాప్కార్నే చంపేస్తుంది, ఈ కోకే చంపేస్తుంది. ఒక సామాన్యుడు ఆటో తోలుకునేవాడు కావచ్చు, రిక్షా కార్మికుడు కావచ్చు, చిన్న బండేసుకొని వెళ్ళేవాడు కావచ్చు, వీళ్ళందరూ సో పార్కింగ్ ఫీజు రూ. 50 పార్కింగ్‌లో కట్టుకొని 20, 50, 30 కట్టి లోపలికి వెళ్ళి ఈ మల్టీప్లెక్సెస్లో ఉండే ఆ రేట్లు టూ మచ్ ఉన్నాయి. వాళ్ళు చంపేయగలరు మన సినిమాని. ఎవరు మల్టీప్లెక్స్లో ఉన్న పాప్కార్న్ అమ్మేవాళ్ళు ఆ రేటు సినిమాని చంపేస్తుంది, కన్ఫామ్గా చంపేస్తుంది. ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు? ఇది నేనన్న మాట కాదు. ప్రతి ఒక్కరు మీరు ఏం కోరుకుంటారు? సినిమా చూస్తూ పాప్కార్న్ తింటూ సినిమా చూడాలి. కోక్ తాగుతూ సినిమా చూడాలి. సమోసా తింటూ సినిమా చూడాలి. సగటు ప్రేక్షకుడికి చాలామంది ఇలాగే చేస్తున్నారు. కాబట్టి థియేటర్‌లో మీరు చూడండి. చాలామంది పాప్కార్న్ తింటూ సినిమా చూస్తారు. అదీగాక మనం చిన్నపిల్లలకి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకి ఫుడ్డు లిమిట్‌లో తీసుకోవాలని తెలీదు సార్. మనమంటే పెరిగాం కాబట్టి మనం తినకుండా కంట్రోల్ చేసుకోగలం. కానీ పిల్లల్ని మనం తీసుకెళ్ళేటప్పుడు మార్నింగ్ షోకి కావచ్చు, బ్రేక్ టైంలో తప్పనిసరిగా బయటకొస్తాం కదా సార్. అంటే చిన్న లాజిక్ మిస్ అయ్యారు శివాజీ గారు, నవదీప్ గారు. సో నిజంగా పాప్‌కార్న్‌తో పని లేదు, కోక్‌తో పని లేదు, సమోసాతో పని లేనప్పుడు మీరు అక్కడ ఐనాక్స్ థియేటర్‌లోన అవన్నీ ఎందుకు పెట్టారు? అవన్నీ ఎందుకు పెట్టారు? సగటు ప్రేక్షకుడు తినడానికి కాదా? సగటు ప్రేక్షకుడు తినడానికి కాదని అడుగుతున్నాను నేను. మరి మేమొచ్చేసి ఉదయాన్నే దెబ్బ తినొస్తాం, మధ్యాహ్నం దెబ్బ తినొస్తాం, సాయంత్రం దెబ్బ తినొస్తాం, రాత్రి దెబ్బ తినొస్తాం. మరి ఎందుకు పెట్టాం అవన్నీను? పార్కింగ్ ₹50 కట్టి వెళ్ళి కూర్చుని సినిమా చూసేటప్పుడు నాకు సినిమా ఏంటంటే పాప్కార్న్ తింటా సినిమా, సమోసా తింటా సినిమా, కోకో కూల్ డ్రింక్తో తాగుతా సినిమా. ఇది రేట్ ఎక్కువైపోయింది అనుకోండి, నేను వెళ్ళటం మానేది. సినిమా టికెట్ కంటే ఇది ఎక్కువైపోయింది. శివాజీ, నవదీపు మాట్లాడిన విషయంపై నేను కాదు సమాధానం ఇచ్చింది. డైరెక్టర్ తేజ గారే కరెక్ట్‌గా సమాధానం చెప్పారు. పాప్‌కార్నే ఐనాక్స్ థియేటర్‌లో ఉండే సినిమా చంపేస్తుంది. సో టికెట్ల రేట్లు బాగా పెరిగినాయి. సింగిల్ స్క్రీన్‌లు ఎన్నున్నాయి చెప్పండి సార్? సింగిల్ స్క్రీన్‌లు నాకు తెలిసి మా విజయనగరంలో ఇక్కడ సీఎంఆర్ దగ్గర ఒక థియేటర్ ఉండేది. అది క్లోజ్ అయిపోయింది. ఇంకోటి వెంకటలక్ష్మి అది క్లోజ్ అయిపోయింది. ఎక్కువగా ఏంటంటే ఐమాక్స్‌లు
సింగిల్ స్క్రీన్ ఏదైనా ఉంటే దాన్ని డాల్బీ ఆటమ్స్గా మారుస్తున్నారు. సింగిల్ స్క్రీన్లు ఎక్కడున్నాయి? ఒక 10 థియేటర్లు ఉంటే ఒకటుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. సో, సామాన్య ప్రజల మీద జోకులేసుకునే మీకు మేము ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం, మీ సినిమాలను ఆదరిస్తున్నాం. మీ సినిమాలు వస్తే భుజానేసుకొని ఫ్యాన్స్ అసల నిజంగా ఎంత హంగామా చేస్తారు. అలాంటి మా పైన మీరు జోకులేసుకుంటున్నారు. దీన్ని తీవ్రంగా అభిమానుల తరపు నుంచి తప్పనిసరిగా ఖండిస్తాం. మీరు జోకులు మా పైన కాదు సార్ వేసుకోవాల్సింది. మీరు పునఃపరిశీలన చేసుకోండి. సినిమా థియేటర్‌లోకి సామాన్యుడు ఎందుకు రావటం లేదు? నేనొక్కడినే వద్దాం అనుకుంటా. నేను 'గేమ్ చేంజర్' సినిమాకెళ్ళేటప్పుడు రూ. 500 టికెట్ అనుకుంటా. రాత్రి 1 గంటకెళ్ళా. ఎందుకంటే ఆ టైంలో ఎళ్ళానంటే ఉదయం వెళ్దామంటే మా పిల్లలు తర్వాత వస్తారు. నేనొస్తాను అంటారు. ఎందుకంటే వాళ్ళకి టికెట్ తీయాలి, వాళ్ళిద్దరికి టికెట్ తీయాలి, మా మిసెస్ వస్తారంటారు. ఇదంతా కాదని నైట్ షోకెళ్ళాను నేను. అంతమందిని పోనీ తీసుకొని వెళ్దామా అంటే పిల్లలు కదండీ! వాళ్ళకేంటి మా పక్కనే వేరే పిల్లలుంటారు. వాళ్ళు ఏదో ఒకటి తింటా ఉంటారు. సినిమా చూస్తా ఉంటారు. ఈ పిల్లలు అలా చూస్తూ ఉంటారు. అది మనకి ఎక్కడో బాధ అనిపిస్తుంది. బయటకొచ్చాక ఎవరో ఒకరు కొనుక్కుంటా ఉంటారు. మనము మన పిల్లకి కొనాలా లేదా? సో, దయచేసి కామెంట్ చేసేటప్పుడు డైరెక్టర్ తేజ గారు ఏమన్నారంటే, సినిమాని ఎవరు చంపేయట్లేదు. సగటు ప్రేక్షకుడు చంపేయట్లేదు. పాప్‌కార్నే చంపేస్తుంది. టీవీలు చంపేయట్లేదు. ఓటీటీలు చంపేయట్లేదు. ఇంకేవి చంపేయటం లేదు. పాప్‌కార్న్, కోకు, సమోసా ఇవే చంపేస్తానని చెప్పి తేజ గారు అన్నారు. ఓటీటీ చంపలేదు, టీవీ చంపలేదు, ఏం చంపలేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న మీకే డిఫరెంట్‌గా ఆలోచనలున్నాయి. సగటు ప్రేక్షకుడు మొదటి నుంచి ఐబొమ్మ రవి గారిని పట్టుకున్నప్పటి నుంచి చెప్తున్నాం. మాకు థియేటర్‌లో టికెట్ల రేట్లు పెరిగినాయి. పాప్‌కార్న్ రేట్లు విపరీతంగా ఉన్నాయి. వాటిని తగ్గించి ఆలోచన చేయండి అంటుంటే మీరు మాపై జోకులేసుకుంటున్నారు. సో, ఈ వీడియో పైన పూర్తి కామెంట్ తెలియజేయండి. 'శివది నవదీప్' గారి అన్నది కరెక్టా? రాంగా? అదేవిధంగా పక్కనున్న తేజ గారు అన్నది కరెక్టా? రాంగా? అనేది మీరే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. నేను మన సత్య.